హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో మహాలక్ష్మి పథకం కింద ఒక్కొక్క మహిళకు కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలనైతే పంపిణీ చేయబోతున్నారు. ఇక ఈ సెప్టెంబర్ నెలలోనే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తున్న వేళ కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే ఈ యొక్క పథకం అనేది ఎవరికి వర్తిస్తుంది, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో కూడా మనకు చాలా మంది అనర్హులు ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఇక కొన్ని ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో అంతమందిలో అర్హత ఉన్న వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తారు. అంటే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, వీరికైతే డబ్బులు అయితే రావు, ఎవరికి రావు ఏంటి అనే సమాచారం, పూర్తి సమాచారాన్ని అయితే ఇప్పుడు మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఈ నెలలో ఈ పథకం అమలవుతుంది. అక్క చెల్లెమ్మలు అంటే మహిళలందరూ కూడా తప్పనిసరిగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోని అయితే షేర్ కూడా చేయండి. మనకు చివరి వరకు చూసి వీడియోను తప్పకుండా మీ దోస్తులందరికీ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే స్కాన్ చేయండి. నాలాంటి వికలాంగుడికి తప్పకుండా మీ వంతు సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ ఫోన్పే ద్వారా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అందులో నాలాంటి వాడికి మీరు తప్పకుండా హెల్ప్ చేయాలి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో వీడియోల్లో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సహాయం చేయట్లేదు. అలాగే ఇప్పటి వరకు సహాయం చేసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇచ్చిన సహాయం వృధా కాదు. మీరు ఇచ్చిన సహాయం మంచి పనికే ఉపయోగపడుతుంది. తప్పకుండా ఇప్పుడు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే మనకు పంపించండి. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, కిందనే ఉంటుంది వీడియో కింద. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోను ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే, మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా మీరు తెలుసుకుంటూ ఉంటారు. తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక వివరాలు అయితే చూద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 7 నెలల పైన అయితే గడిచింది. ఈ నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా కొన్ని పథకాలను అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఇక మరికొన్ని పథకాలను అయితే ఇంకా అమలు చేయాల్సి ఉంది. అందులో అతి ముఖ్యమైనటువంటి పథకం, కొన్ని లక్షల మంది మహిళలు ఎదురు చూస్తున్నటువంటి పథకం మనకు మహాలక్ష్మి పథకం అన్నమాట. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది మహిళలకు 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట. ఇక ఈ పథకాన్ని ఈ సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని, ఈ యొక్క డబ్బులు అనేది మహిళల ఖాతాల్లోకి జమ చేయాలని మనకు నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా కొన్ని లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక ఈ దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హులను అయితే తయారు చేయడం జరిగింది. అంటే అర్హుల జాబితాలను అయితే తయారు చేసి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందన్నమాట. ఇక నిధుల కొరత వల్ల ఇన్ని రోజుల పాటు కూడా ఈ పథకాన్ని అయితే ప్రారంభించలేకపోయారు. ఇక ఈ సెప్టెంబర్ నెలలో తప్పకుండా మహిళలకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఈ పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మహిళలు ఈ పథకానికి ఎవరు అర్హులు అనేది చూస్తే తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. అలాగే ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డులో వయసు అనేది 18 నుంచి 59 సంవత్సరాల లోపు అయితే ఉండాలన్నమాట. ఇక అంతేకాకుండా ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా, బ్యాంక్ అకౌంట్ అనేది కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారికే మనకి ఒక పథకం అనేది వర్తిస్తుంది.
ఇక రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్తో ఇప్పటికే మీరు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక అధికారులు అయితే ఈ నెలలో మనకు సర్వే కూడా చేస్తారు. అధికారులు సర్వేకి వచ్చి మీ వివరాలని అంటే మీరు జిరాక్స్లు ఇచ్చింటారు దరఖాస్తు చేసుకున్నప్పుడు. ఇప్పుడు ఆ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి ఒక లిస్ట్ అనేది తయారు చేసుకుని 50 ఇళ్లకు ఒక అధికారి వచ్చి మీ యొక్క వివరాలన్నీ కూడా వారికి ఇచ్చినటువంటి యాప్లో నమోదు చేస్తారు. ఆ వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత మీరు ఏవైతే జిరాక్స్ కాపీలు ఇచ్చారో అక్కడ అప్లికేషన్కి అవన్నీ కూడా మీరు ఒరిజినల్స్ అయితే చెక్ చేస్తారు, ఉన్నాయా లేదా అనేసి. అవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీకు అందరికీ కూడా ఈ పథకంకి అర్హులా కాదా అని అక్కడే నిర్ణయించడం జరుగుతుందన్నమాట. మొత్తానికి 500 రూపాయల గ్యాస్ సిలిండర్కు ఏ విధంగా సర్వే చేశారో అదే విధంగా ఇక్కడ సర్వే అనేది చేస్తారు. సర్వే అనేది చేసి ఈ యొక్క పథకానికైతే మిమ్మల్ని అర్హులా కాదా అని ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఇది అన్నమాట ఎంపిక ప్రక్రియ. అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అని. ఇక రేషన్ కార్డు లేని వారికి ఎవరికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించదు. ఇక కొంతమందికి ఇంకా రేషన్ కార్డులు అయితే లేవు, అటువంటి వారందరూ కూడా పక్కన పెడతారు. తర్వాత రేషన్ కార్డులు కూడా ఈ నెల 17వ తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డులు మీకు వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మీరు ఈ కొత్త రేషన్ కార్డు ఇచ్చి దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటుగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి నెల కూడా కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. మనకు ఎవరైతే రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా ఇస్తారని గతంలో చెప్పారు, కానీ కేవలం ఒకరికి మాత్రమే, రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒక మహిళకు మాత్రమే ఈ యొక్క పథకం కింద ప్రతి నెల 2500 రూపాయలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. అంతేకాకుండా ఒకరికి మాత్రమే కాకుండా తప్పకుండా మీరు ఇచ్చినటువంటి బ్యాంకు ఖాతాకు NPCI లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకుని వారంటే కూడా ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, అవకాశం అయితే ఉంది. ఇక ఈ నెలలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు కాబట్టి మహిళలందరూ కూడా అన్ని వివరాలు కూడా సక్రమంగా రెడీ చేసుకుని పెట్టుకోండి. మీకు ప్రతి నెల కూడా 2500 రూపాయలు అయితే వస్తుంది. అలాగే ఎవరైతే మనకు ఈ ఆసరా పింఛన్ తీసుకుంటున్నారో వారికైతే ఈ యొక్క పథకం అనేది వర్తించదు. ఎందుకంటే వారికి పెన్షన్ కింద ప్రతి నెల కూడా ఇప్పుడైతే 2016 రూపాయలు వస్తున్నాయి. వితంతు మహిళలు, మనకు ఒంటరి మహిళలకైతే వయసు ఉంటుంది కాబట్టి మళ్ళీ కూడా ఈ పథకానికి కూడా వారు అర్హులు కాదు. ఈ పథకానికి వారు దరఖాస్తు చేసుకున్నా కూడా వారికి ఆల్రెడీ పెన్షన్ వస్తుంది కాబట్టి మనకి పథకం అనేది వర్తించదు అనమాట. వారికి ప్రతి నెల కూడా 2016 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇక ఈ నెలలోనే మనకు ఈ సెప్టెంబర్ నెలలోనే మనకు 4000 రూపాయలు అయితే చేయబోతున్నారు ఈ పెన్షన్ అనేది. కాబట్టి మీకు వర్తించే అవకాశం అయితే లేదనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్లు తీసుకునే వారికి మాత్రం వర్తించదు. మిగిలిన వారందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇక మీకు ప్రతి నెల కూడా ఈ యొక్క పథకం ద్వారా 2500 రూపాయలను ప్రతి నెల కూడా పంపిణీ అయితే చేయబోతుంది. నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాల్లోకే జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సరికొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఇంకా డేట్ అయితే విడుదల చేయలేదు. డేట్ కూడా ఈ వారంలో, వచ్చే వారంలో తప్పకుండా విడుదల చేస్తారు. మరొక వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి అలాగే వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను తప్పకుండా స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి.